ఉమ్, అది అవును. ఆయన చెప్పేవాడు ఎవడు లేడు, ఇప్పటికి కూడా మరి ఎవడు చెప్పట్లేదు. అదే కదా. అట్లాగే నిజంగా అదంతా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే అది కరెక్ట్, పోనీ ఆయన తీసుకున్న పాలసీ కరెక్ట్ అయ్యి ఉంటే 19లో గెలవాలిగా, 23 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోతాడు? అవును. ఇప్పుడు కూడా కూటమి కట్టకపోతే గెలిచేవాడా ఆయన? ఉమ్, ఉమ్, అంటే అర్థం ఏంటి? నీ పరిపాలన తీరు మీద ప్రజలు ద్వేషిస్తున్నారు. ఉమ్, ఒకప్పుడు నీ పరిపాలన తీరే నిన్ను అధికారంలోకి తెచ్చింది 10 ఏళ్ల తర్వాత కూడా. ఉమ్. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగా ఆలోచించట్లేదు ఇక్కడ. పార్టీలో కొంతమంది నేతలు లేదంటే కార్యకర్తల అత్యుత్సాహం, అంటే ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వస్తుందంటే ప్రతి గ్రామంలో తెలుసు. టీడీపీ నాయకులు అయితేనే యూరియా బస్తాలు వస్తాయి, వాళ్ళ కార్యకర్తలుగా వస్తాయి, ముందే పక్కదోవ పట్టేస్తున్నాయి. ఇవన్నీ పై స్థాయిలో తెలియనివి కావా అంటే మళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అయితే నేనైతే అలాగే అనుకుంటా. తెలియకుండా అయితే జరగవు. కానీ దీన్ని ఎందుకు దారిలో పెట్టలేకపోతున్నారు? బాబు గారు తలుచుకుంటే చేయలేరా? ఇక్కడ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఏంటో చంద్రబాబు గారు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు, తర్వాత తెలుసుకునేటప్పటికి టైం అయిపోతుందేమో తెలియదు. ఇప్పుడు జన్మభూమి కమిటీలప్పుడు మొదట్లో నేనే ప్రస్తావించప్పుడు, ఎందుకంటే మనం టీవీ9లో ఉన్నాము, అప్పుడు గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళం కదా, తర్వాత జెమినీలో ఉన్నప్పుడు కానీ అది గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల పెన్షన్కి డబ్బులు తీసుకుంటున్నాడు సార్ జన్మభూమి కమిటీడు, లేకపోతే సీఎంఆర్ఎఫ్ ఇది ఇప్పించాలంటే రిలీఫ్ ఫండ్కి డబ్బులు తీసుకుంటున్నారు సార్, ఇట్లాగే. అంటే ప్రతి పనికి జన్మభూమి కమిటీ వాడు డబ్బులు తింటున్నాడు. ఎక్కువ కాదు, వీళ్ళకి 10,000 వస్తే వాడు ఒక 100, ఒక 500, 1000 తీసుకోవచ్చు. కానీ వచ్చిన 1000 గుర్తుండదు వాళ్ళకి.